ఓం నమ శివాయ. ఈ రోజు నుండి మన శివ మహాపురాణంలో ఒక కొత్త మరియు అద్భుతమైన అధ్యాయం మొదలవుతుంది. అదే పార్వతీ ఖండం. దక్షయజ్ఞంలో ప్రాణం త్యాగం చేసిన సతీదేవి తిరిగి శివుడిని భార్యగా పొందడానికి ఎక్కడ జన్మించాలి, ఎవరికి జన్మించాలి అనే ప్రశ్నకు సమాధానమే ఈ రోజుటి వీడియో. పర్వతాలకు రాజు అయిన హిమవంతుడు మరియు పితృదేవతల మానసపుత్రిక అయిన మేనకాదేవిల మధ్య జరిగిన పవిత్రమైన వివాహ ఘట్టాన్ని ఈరోజు తెలుసుకుందాం. జగన్మాతను కూతురుగా పొందే అదృష్టం దక్కించుకున్న ఆ పుణ్య దంపతుల కథను, హిమాలయ గొప్పతనాన్ని ఈ వీడియోలో వివరించాను. తెలుసుకుందామా మరి? వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారము. ఇక ఈ వీడియోలో హిమవంతుని వివాహం అనే ఘట్టం గురించి తెలుసుకుందామా మరి? సూత మహర్షి పార్వతీ ఖండాన్ని మునులకిలా చెప్పసాగాడు. ముల్లారా, తదనంతర గాథను వినండి. భారత ఖండానికి ఉత్తర దిక్కున హిమవాన్ అని ప్రసిద్ధించిన పర్వతం ఉంది కదా. ఆ హిమవత్ పర్వతానికి జంగమము అనగా కదలిక కలిగినది, స్థావరము అనగా కదలిక లేనిది అని 2 రకాల రూపాలున్నాయి అని ప్రసిద్ధి ఉన్నది. ఆ పర్వతం యొక్క సూక్ష్మ రూపం గురించి వివరిస్తున్నాను వినండి. ఆ పర్వతము పశ్చిమ సముద్రం నుండి తూర్పు సముద్రముల వరకు వ్యాపించి భూమిని కొలిచే కులబద్ధ అన్నట్లుగా ఉంటుంది. ఆ సుందరమైన పర్వతము అనేక శ్రేష్ఠ వస్తువులకు నిలయమే ఉంటుంది. ఆ పర్వతము అనేక రకముల వృక్షములతో, అనేక శిఖరములతో మిక్కిలి అందముగా ఉంటుంది. సింహము, వ్యాఘ్రము మొదలైన జంతువులు ఆ పర్వతముపై నిరంతరము సుఖముగా సంచరిస్తూ ఉంటాయి. మిక్కిలి దట్టమైన మంచుతో నిండి అనేక అద్భుతములతో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. దేవతలు, ఋషులు, మునులు, సిద్ధులు అందరూ ఆ పర్వతాన్ని సేవిస్తూ ఉంటారు. పరమశివునకు అత్యంత మిక్కిలి ప్రియమైనది ఈ హిమవత్ పర్వతం. మహాత్ములంతా ఆ పర్వతం మీద తపస్సు చేసుకుంటూనే ఉంటారు. మిక్కిలి పవిత్రమైన ఆ పర్వతము తనను చేరిన వారందరినీ పవిత్రం చేస్తూ ఉంటుంది. ఆ పర్వతం మీద తపస్సు చేసిన వారికి తపస్సిద్ధి ఖచ్చితముగా లభిస్తుంది. ఆ పర్వతం అనేక లోహములకు, ఖనిజములకు నిలయమై ఉంటుంది. దివ్యమైన రూపంతో అన్ని భాగాలలో అందమై, రమణీయమై, వికారములు లేనిదే ఉంటుంది. సత్పురుషులకు ప్రియమైనదైన ఆ పర్వతరాజ శ్రేష్టము విష్ణువు యొక్క అంశతో ఉద్భవించినది. వంశమును నిలబెట్టుకోవడం కోసం, ధర్మమును వృద్ధిపరచడం కోసం, పితృదేవతలకు హితమును చెయ్యడం కోసము హిమవంతుడు వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. అప్పుడు దేవతలు సంపూర్ణమైన స్వార్థము మాత్రమే మనస్సులో ఉంచుకొని ప్రకాశ స్వరూపులైన పితృదేవతల వద్దకు వెళ్ళారు. వారితో, ఓ పితృదేవతలారా, మీరు మా పట్ల ప్రేమగల వారై ఉండి మేము చెప్పే మాట వినండి. మీకు దేవకార్యము నెరవేర్చాలి అని కోరిక ఉన్నట్టయితే మేము చెప్పేటట్లుగా వెంటనే చేయండి. మంగళ స్వరూపురాలైన మేనక అను పేరుగా మీ పెద్ద కుమార్తెని హిమవత్ పర్వతముకు ఇచ్చి ప్రేమ ఆదరములతో వివాహం జరిపించండి. ఈ విధంగా చేస్తే అందరికీ అన్ని విధముల ప్రయోజనములు కలుగుతాయి. మీకు, దేవతలకు కూడా అడుగడుగున కలిగే దుఃఖాలు అన్నీ తొలగిపోతాయి అన్నారు. దేవతలు చెప్పిన మాటను విని ఆలోచించుకున్నారు. కుమార్తెలకు గల శాపాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. వెంటనే మేనాదేవిని హిమవంతుడికి ఇవ్వడానికి తమ అంగీకారాన్ని దేవతలకు తెలియజేశారు. అనుకున్నదే తడవుగా మేనకాదేవిని హిమవంతునికి ఇచ్చి యథావిధిగా వివాహం చేశారు. పరమ మంగళప్రదమైన వివాహంలో గొప్ప ఉత్సవమే జరిగింది. విష్ణువు మొదలైన దేవతలు, ఋషులు వామదేవుడైన శంకరుని మనసారా తలుచుకుంటూ మేనకాది వివాహాన్ని కూడా విచ్చేశారు. వారంతా అనేక బహుమానాలు ఇచ్చి ఉత్సవాన్ని చేయించారు. దివ్యులైన పితృదేవతలను మరియు హిమవంతుని కూడా అనేక విధములుగా ప్రశంసించారు. దేవతలు, మహర్షులు మహద ఆనందాన్ని పొంది మహాశంకరును తెలుసుకుంటూ వారి నివాసాలకు తిరిగి వెళ్ళారు. హిమవంతుడు అనేక బహుమానాలను పొంది ఆ దివ్య కన్య వివాహమాడి ఆనందముగా తన భవనానికి తీసుకుని వెళ్ళాడు. హిమవంతుడు మేనకాదేవిని ఇంటికి తీసుకుని వచ్చి ఇష్ట క్రీడా వినోదాలతో సుఖముగా ఉన్నాడు. హరి ఓం తత్సతు. ఇంతటితో
హిమవంతుని వివాహం అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో సనత్కుమారుని శాపము అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. అలాగే ఎవరైతే ఇప్పటి వరకు చూస్తూ ఉంటున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేస్తారని శివభక్తుడి కోరిక.